ఏవండోయ్! మనం పగలంతా ఎంత కష్టపడ్డా, ఎక్కడెక్కడ తిరిగినా ఎండ్ ఆఫ్ ద డే హ్యాపీగా రిలాక్స్ అయ్యేది మన బెడ్‌రూమ్‌లో కదా! అయితే బెడ్‌రూమ్‌లో కొన్ని ఐటెమ్స్ ఉండాలి, కొన్ని ఐటెమ్స్ ఉండకూడదు అంటూ ఉంటారు. మీ అందరికీ చాలామందికి తెలిసుండొచ్చు. బట్ దెన్ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. నంబర్ 1 ఫస్ట్ థింగ్ ఫస్ట్ రూల్ ఆఫ్ ద బెడ్‌రూమ్ ఏంటంటే, మీరు పడుకునే మీ మంచం మిర్రర్‌లో పడకూడదండి. అంటే డ్రెస్సింగ్ టేబుల్ మంచానికి ఎదురుగుండా అస్సలు పెట్టకండి. అది ఎందుకు, ఏంటి అనే వివరాలు దయచేసి నన్ను అడగొద్దు. నా చిన్నతనం నుంచి నా పెద్దవాళ్ళు నాకు చెప్పింది మీతో షేర్ చేసుకుంటున్నాను. నంబర్ 2 గడియారం అండి. అంటే వాల్ క్లాక్. నిద్ర లెగిసి లెగవంగానే టైం కనిపించేలాగా క్లాక్ ఉండకూడదు. ఖచ్చితంగా అసలు అవాయిడ్ చేయడమే కరెక్ట్ అని అంటారండి పెద్దవాళ్ళు. లేదు మాకు వాల్ క్లాక్ ఉండాలి, నిద్ర మధ్య మధ్యలో టైమింగ్ అది చూసుకునే అలవాటు మాకుంది అనేవాళ్ళు కళ్ళు తెరిసి ఎదురుగుండా ఉండే గోడ మీద కాకుండా రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద వాల్‌కి ఆ వాల్ క్లాక్ అనేది పెట్టుకోండి. టోటలీ ఆప్షనల్. అండ్ దెన్ ఏ వస్తువులు ఉండొచ్చు అంటే పుస్తకాలు పెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే మంచి మంచి పుస్తకాలు ఉండడం వల్ల నష్టమేం లేదు. మన బెడ్‌కి షెల్ఫ్ ఉంటుంది కదా! అలా షెల్ఫ్‌లో బుక్స్ పెట్టుకోండి. పడుకునే ముందు కాసేపు బుక్ చదివే అలవాటు ఉంటే అదేం తప్పేం కాదు. అండ్ దెన్ ఇప్పుడు వచ్చే కొత్త డౌట్ అండి చాలామందికి, బెడ్‌రూమ్‌లో నెమలి పీకాక్ ఫ్రేమ్స్ ఆర్ పీకాక్ ఫోటోస్ ఆర్ పీకాక్ ఐడల్స్ అలాంటివి పెట్టుకోకూడదు అని అంటున్నారు. ఎందుకు ఏమిటి అనే కారణం నిజంగా నాకు తెలీదండి టెక్నికల్‌గా. కానీ నెమలి ఈకలు ఉంటే అది పాజిటివిటీ అని నేను విన్నాను గైస్. సో ఎవరికన్నా దీని మీద నమ్మకం ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు చదివే బుక్స్ లోపల నెమలికల్ని పెట్టుకోండి. లేదంటే మీ మంచం దిండు కింద అలా నెమలికల్ని పెట్టుకుని కూడా పడుకోవచ్చు. నాట్ ఏ ప్రాబ్లం. ఇకపోతే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడి ఫోటోలు ఉండకూడదు. స్పెషల్లీ కొత్తగా పెళ్ళైన జంటల బెడ్‌రూమ్స్ లేదంటే యంగ్‌గా ఉన్న కపుల్స్ అండి. ఒక వయసు వచ్చిన తర్వాత అంటే అది టోటలీ మన మనసుకి సంబంధించిన విషయం. టోటలీ మన మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ నేను పర్సనల్‌గా ఇచ్చే సలహా ఏంటంటే, దయచేసి దేవుళ్ళ ఫ్రేమ్స్, దేవుళ్ళ ఫోటోలు పెట్టుకోమాకండి. పొద్దున్నే లేసి మరి నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం, నాకు ఆయన్ని చూడందే డే స్టార్ట్ అవ్వదు అంటే బెడ్‌రూమ్ బయట ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోండి. పిల్లల రూమ్స్‌లో ఉంటే ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు చదువుకునే పిల్లలు కాబట్టి చక్కగా నిద్రలేసి దేవుడికి దండం పెట్టుకుంటారు. నాట్ ఏ ప్రాబ్లమ్. అండ్ దెన్ ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చేతులు చూసుకోండి నిద్ర లెగిసిన వెంటనే. ఇది నా చిన్నతనం నుంచి మా మమ్మీ డాడీ నాకు నేర్పించిన హ్యాబిట్ అండి. 2 చేతులు రబ్ చేసి ఒక్కసారి అలా చూసుకుని, అమ్మవార్లందరూ కూడా మన చేతుల్లో ఉంటారంటండి. మనం ఆ 2 చేతులు రబ్ చేసి చూసుకున్నప్పుడు మీకు నచ్చిన దేవుణ్ణి స్మరించుకోండి. డే చాలా పాజిటివ్‌గా, హ్యాపీగా ఉంటుంది. అంతేకాదండి, ప్రశాంతంగా మంచి థాట్స్‌తో నిద్రపోయి హ్యాపీగా యాక్టివ్‌గా నిద్రలెగవండి. ఉంటానే.